ఇప్పుడు ఇది మన బ్రెయిన్, మైండ్. మన మైండ్లో ఏమున్నాయి ఇప్పటిదాకా? కొన్ని సరికానివి, కొన్ని సరైనవి. అంటే ఎక్కువ నెగిటివే ఉన్నాయి, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయి, పాజిటివ్ థాట్స్ కొంచెం ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? మేనిఫెస్ట్ అవుతుందా? మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వదు కదా. సో మనకి హెల్త్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన మైండ్లో సరికానివన్నీ చిన్నప్పటి నుంచి, అంటే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏయో సరికాని ఆలోచనలు, మనీ పరంగా సరికాని ఆలోచనలు ఉంటాయి, హెల్త్ పరంగా సరికాని ఆలోచనలు ఉన్నాయి, కెరీర్ పరంగా, లేకపోతే రిలేషన్స్లో సరికాని అంటే నెగిటివ్ థాట్స్, ఇవన్నీ ఎన్నో మన బ్రెయిన్ మోస్తూ వచ్చింది ఇప్పటి వరకు. ఆ బ్రెయిన్ ఏమవుతుంది? సరికాని ఆలోచనలతో బ్రెయిన్ అంతా బాగా నిండిపోయి ఏం చేయాలో అర్థం కాక అది మన శరీరం మీద ఒక అనారోగ్య సమస్యగా తీసుకొచ్చి పెట్టింది ఇప్పటి వరకు. అర్థమైందా? అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇదే కారణం. సరికాని ఆలోచనలు, సరికాని నమ్మక వ్యవస్థ, ఇవన్నీ ఉండటం వల్లే మనం ఇలాంటి పరిస్థితిని ఇప్పుడు అనుభవిస్తున్నాం. హెల్త్లో అంటే ఆరోగ్యంలో కానీ, రిలేషన్స్లో కానీ, వెల్త్లో కానీ, కెరీర్లో కానీ, జాబ్లో కానీ, ఎక్కడైనా ఏదైనా స్ట్రక్ అయ్యి ఉన్నాము అంటే దానికి కారణం ఎవరండి? మీ వైపు తిప్పుకోండి. ఎవరికి వాళ్ళే. అది ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. అవునా? నోటిలోని మాట నుదుటి మీద రాత. మనం ఏదైతే మాట్లాడామో అదే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం.